హాయ్, వెల్కమ్ టు బిజినెస్ పల్స్. గోల్డ్ ధరల్లో ఒడిదుడుకులు అయితే భారీగా కొనసాగుతున్నాయి. ఈరోజు స్వల్పంగా పెరుగుదల నమోదు చేశాయి బంగారం కావచ్చు, గోల్డ్. అయితే గోల్డ్ గేర్ మార్చిందా లేక కరెక్షన్ కంటిన్యూ అవుతుందా అనే అంశాలపై మనతో చర్చించేందుకు ప్రముఖ ఆర్థిక నిపుణులు అనిల్ కుమార్ గారు ఉన్నారు. అట్లాగే మార్కెట్ నిపుణులు అనలిస్ట్ మన నంది రామేశ్వరరావు గారు కూడా సిద్ధంగా ఉన్నారు. ముందుగా అనిల్ కుమార్ గారితో మాట్లాడదాం. సార్ నమస్తే అండి. నమస్తే అండి. ఈరోజు చూసుకుంటే దాదాపు 1700 నుంచి 2500 వరకు 100 గ్రామ్స్కి బంగారం పెరిగిందండి. సో దీనికి ప్రధాన రీజన్స్ ఏంటి? ఓవైపు చూసుకుంటే క్రూడ్ ఆయిల్ కూడా ఈరోజు కొంత పెరిగింది. సో మీరు ఎట్లా దీన్ని అనలైజ్ చేస్తారు? సో ఒకటి ఏంటంటే మాత్రం ఇవాళ పెరగడానికి కారణం ఒక 4-5 రీజన్స్ ఉన్నాయి. మనం చూసుకుంటే ఒకటి యుఎస్ ఇన్ఫ్లేషన్ డేటా వచ్చింది అనమాట. సో అదేంటంటే సిపిఐ డేటా చూసుకుంటే కొంచెం ఆశ్చర్యకరంగా ఉంది అండ్ ఆల్సో బలంగా ఉంది. కాబట్టి ఫెడ్ రేట్లు అనేది కట్స్ అనేది కొంచెం వాయిదా పడ్డాయి అన్నమాట. సో వాయిదా పడ్డాయి అన్నప్పుడు కాబట్టి బంగారం మళ్ళీ ఏంటంటే బెటర్ రిటర్న్స్ రావచ్చు అండ్ ఆల్సో బాండ్స్ కన్నా కూడా అనేది. అందుకోసమే బంగారం వైపు కొంచెం సేఫ్ హెవెన్ లాగా మళ్ళీ కనబడతా ఉంది. ఇంకొకటి ఏంటంటే అగైనెస్ట్ రూపీ కాదు, బట్ జనరల్ గా డాలర్ ఇండెక్స్ ఒక 2.3% డౌన్ అయింది. సో డాలర్ ఇండెక్స్ కూడా డౌన్ అయినప్పుడు ఏంటంటే ఆల్టర్నేట్ గా ఎప్పుడు కూడా బంగారం వైపు వెళ్తాయి. సో అదొక 2 రీజన్స్. దాంతో పాటు జియో పొలిటికల్ టెన్షన్స్ అయితే ఇవైతే ఉన్నాయో ఇంకా తగ్గేట్టు లేదు. అండ్ ఒక్కోసారి చూస్తే కొంచెం లాంగ్ టర్మ్ ఉంటాయేమో యుఎస్ ఇరాన్ మధ్యలో గొడవలు అనేది అదొక కారణము. అండ్ ఫోర్త్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే సెంట్రల్ బ్యాంకులు బోత్ ఇండియన్ రిజర్వ్ బ్యాంకే కానీ అటు చైనా కూడా 2 రిజర్వ్ బ్యాంకులు కూడా అగ్రెసివ్ గా కొంటా ఉన్నాయి ఈ టైంలో కూడా బంగారాన్ని. సో ఇవన్నీ ఏంటంటే అంత ఎక్కువ కాకపోయినా స్లోగా మాత్రం బంగారం ప్రైస్ ను పడిపోకుండా మాత్రం కాపాడుతా ఉన్నాయి. సో దట్ ఈస్ ద రీజన్ కొంచెం పెరిగింది కానీ బట్ దిస్ ఈస్ నాట్ ఎ సిగ్నిఫికెంట్ ప్రైస్ ఇంప్రూవ్మెంట్ అయితే కాదు. 1200 నుంచి 1700 వరకు పెరిగింది. అండ్ మీరు చూస్తే మొన్న శుక్రవారం రోజు ఫస్ట్ టైం చాలా రోజుల తర్వాత 4-5 months తర్వాత $4000 కన్నా దిగువల, అంటే ఎక్కువ కాదు, జస్ట్ ఒక 10-15 డాలర్ల దిగువల చాలా సేపు ట్రేడ్ అయింది బంగారం ఇంటర్నేషనల్ మార్కెట్ లో. సో ఈ లెక్కను చూస్తే ఇంకా స్ట్రాంగ్ పుల్ అంటే మళ్ళీ రివైవల్ అయితే లేదు బట్ హోప్ఫుల్లీ ఇప్పుడు ఇదిలాగే ఇండెక్స్ యుఎస్ ఇండెక్స్ కంటిన్యూ అయితే ఇట్లా వీక్నెస్ కంటిన్యూ అయితే మాత్రం బంగారం మళ్ళీ ఇంకొక 4-5% ప్రాబ్లీ నెక్స్ట్ 15-20 days లో పెరిగే అవకాశం ఉంది. రైట్ సార్, రైట్. రామేశ్వరరావు గారు, ఈరోజు చూసుకుంటే మైనర్ జంప్ అయితే కనపడింది. సో ఎట్లా రాబోయే రోజుల్లో కరెక్షన్ కంటిన్యూ అవుతుంది అంటారా, లేకపోతే ర్యాలీ మళ్ళీ ఏమన్నా పుల్ బ్యాక్ ర్యాలీ ఏమన్నా వచ్చే అవకాశం? చాలా కష్టం. ప్రతిసారి క్వశ్చన్ ఆన్సర్ చేయాలంటే 100 సార్లు ఆలోచించాలి. ఎందుకంటే ముందుకెళ్తే పోయా నాకు వస్తాను ఇయ్య ఒక్కొక్కరు అనాలిసిస్. జనరల్ గా ఈ ఎక్స్పెక్ట్ అనిల్ గారు చెప్పినట్టు ఇంక్రీజ్ అనేది అంత ముందు ఫాస్ట్ గా పెరిగేది. ఇప్పుడు అంత పెరగట్లేదు. నేను అంత ముందు కూడా చెప్పాను, 15 రోజులు వరుసగా పెరిగితే 3-4 రోజులు తగ్గుతుంది, పెరిగినంత తగ్గట్లేదు నా అబ్జర్వేషన్. కొన్ని 5% వేరియేషన్ అయితే ఉంటుంది. సో ఈ 1700, 1800, 1500, 2000 అనేది నార్మల్ ఇంక్రీజ్ డిక్రీజ్ అనేది అయిపోయింది. అది కూడా 100 grams సార్, అది కూడా 100 grams. అప్పుడు 100 grams అనే కేజీ అనేది ఇంటూ మల్టిప్లై చేయడమే కదా, దానికంటే ఎక్స్ట్రా మనం చేసేది మీరు నేనేం లేదు. కానీ ఇక్కడ ఏంటంటే సార్ అన్నట్టు జియో పొలిటికల్ కండిషన్ ఎవ్వరు ఊహించట్లేదండి. మన ఈ ఎలక్ట్రానిక్ సైన్ చేసిన నెక్స్ట్ రోజు వెళ్ళి బాంబు వేసాడు వాడు, మన అమెరికా వాడు. సో నథింగ్. అయితే నేను ప్రతి మీటింగ్ మనం కోరుకునేది మన అందరం ప్రజలు కూడా అంత రేటు పెట్టి కొనేవాళ్ళు చాలా తక్కువ మంది అయిపోయారండి. అఫోర్డ్ చేయలేకపోతాను. మిడిల్ క్లాస్ పీపుల్ ఎవరైతే ఉన్నారో అఫోర్డ్. ఇప్పుడు అనిల్ గారు మీరు అఫోర్డ్ చేయలేదు, నాలాంటి వాళ్ళు అఫోర్డ్ చేయలేదు, కష్టం. ఎందుకంటే ఆ కండిషన్స్ ఎలా ఉన్నాయంటే వైదేర్ ఫైటింగ్ అనేది ఇప్పటికి క్లారిటీ లేదు. మేము అనిల్ గారు ఒప్పుకుంటాం, అసలు ఇరాన్ ఇజ్రాయెల్ ఎందుకు కొట్టుకుంటున్నారు, ఆ కమ్యూనిటీని ఎందుకు చంపారు అనే దాని మీద జస్టిఫికేషన్ అడుగుతారు, వీళ్ళు ఇవ్వలేకపోతున్నారు. అమెరికా వాళ్ళు యుఎస్ ప్రెసిడెంట్ ఎవరైతున్నారు తొక్కు పెట్టి ఉండాలి ప్రతి ఒక్కరు కూడా, వీలైతే ఇండియాను కూడా మన కాలు కింద చెప్పులా చూస్తున్నారు. కానీ ఇంపాక్ట్ పబ్లిక్ మీద పడుతుంది. పబ్లిక్ మీద ఎలా పడుతుంది అంటే యూ కెనాట్ ఈవెన్ థింక్ ఆఫ్. సో దానివల్ల ఏమవుతుందంటే గోల్డ్ జనరలీ పెర్ఫార్మ్స్ వెన్ గ్లోబల్ అన్సర్టనిటీ ఇంక్రీజ్. గోల్డ్ ఇంతకుముందు చరిత్రలో ఎప్పుడు కూడా ఇంత లాస్ట్ 1.5 years లో పెరిగిన దాఖలాలు అయితే లేవు నా ప్రకారం. ఎందుకంటే జియో పొలిటికల్ కానీ
ఏప్రిల్ 2025లో ట్రంప్ గారు ఇండియా మీద కత్తి పెట్టాడు నెక్ మీద. తారీఫ్ అనే విషయంతో మొదలుపెట్టి ఎక్కడెక్కడికో తీసుకెళ్లాడు, మళ్ళీ కింద దిగాడు, పైకి వెళ్తున్నాడు. ట్రంప్ గారు ఒక మంచి డెసినేషన్ ఇవ్వాలండి. అంటే ఓసలు వెళ్ళి అంటారు మన తెలుగులో, గంటకి రంగు మారుతుంటది. అంటే ఈ గంట అనేది నెక్స్ట్ సర్టిఫికేట్ ప్లానర్ ఉన్నారు మన దగ్గర, వాళ్ళు గెస్ట్ చేయడం కూడా కష్టం, రేట్ తగ్గుతుందా పెరుగుతుంది. ఇంకోటి సెంట్రల్ బ్యాంక్స్ ఆర్ స్టిల్ కంటిన్యూయింగ్ టు బై దర్ గోల్డ్ రిజర్వ్స్. గోల్డ్ రిజర్వ్ మనం చెప్పాం, పివి నరసింహారావు గారి టైంలో మన ఇండియా బ్యాంక్రప్ట్ స్టేజ్ వచ్చింది. దట్ ఈస్ అ టైమ్ వేర్ మన్మోహన్ సింగ్ గారు, పివి నరసింహారావు గారు, ఆయన ఫైనాన్షియల్ ప్రైమ్ మినిస్టర్, దే రీవోక్డ్ ది ఎకనామిక్ పాలసీస్ హావ్ బీన్ ఎంటైర్లీ ట్రాన్స్ఫర్ ఫ్రమ్ ఉన్న స్థితి నుండి ఉన్న స్థితికి రావడానికి వాళ్ళు వర్కౌట్ చేశారు. అండ్ ఇన్ఫ్లేషన్ కన్సర్న్స్ కంటిన్యూ టు మేక్ ఎ గోల్డ్ అన్ అట్రాక్టివ్ హెడ్జ్. అంటే తగ్గుతుందా పెరుగుతుందని ఎంత తోపైనా ఎంత పెద్దమైనా చెప్పడం, ప్రిడిక్ట్ చేయడం అనేది ది అన్సర్టనిటీ ఈస్ బికమింగ్ మోర్. ఇంకోటి ఏంటి, యుఎస్ బాండ్ ఈల్డ్స్ రిమైన్ అబౌవ్ 5%. అంటే ఆల్టర్నేటివ్ ఫండ్స్ కింద చూసుకోమని మన మోడీ గారు చెప్పారు, అందరూ చెప్తున్నారు. అండ్ ఇండియా ఈజ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ కన్స్యూమర్ ఆఫ్ గోల్డ్, థౌజండ్స్ ఆఫ్ టన్స్ ఆర్ దేర్. నరేంద్ర మోడీ గారు చెప్పిన దాని ప్రకారం ఒక 20%, 15% కొనడం తగ్గించిన 5,000 టన్నుల పైన ఆ ఫారెన్ కరెన్సీ అనేది పెరుగుతుంది. సో ఈ పెరగడం తగ్గడం అనేది ఇట్స్ టూ ఎర్లీ, బట్ డెఫినెట్ గా నా ప్రకారం ప్రజలందరూ నాకు ఫోన్ చేసి మన వీడియోలో మన ఎపిసోడ్ చూసాక అడిగేది ఏంటంటే, సార్ నాకు 4 కూతురు ఉన్నారు, వాళ్ళు పెళ్లి చేయాలి, అందరూ పెళ్లి చేయాలా లేదంటే గోల్డ్ ఎప్పుడు తగ్గుతుంది చెప్పండి. నేనే చెప్తాను, యుఎస్ క్యాబినెట్ నాకు సీట్ ఇవ్వండి అని చెప్పాను. ఐ కెనాట్ ప్రిడిక్ట్, ఐ థింక్ అనిల్ ఆల్సో కెనాట్ ప్రిడిక్ట్. ఎందుకంటే ఈ గోల్డ్ ఈటీఎఫ్స్, ఆల్టర్నేటివ్ ఫార్మ్స్ లో గోల్డ్ ఈటీఎఫ్స్ కానీ ఈ షార్ట్ టర్మ్ కరెక్షన్స్ అనేది 5 to 10% అనేది పెద్ద చేంజ్ గా నేను చూడను. 80,075 రూపీస్ అనేది 1,90,000కి వెళ్ళింది, 1,89,000. గోల్డ్ 80,000, 70,000 అనేది 4,20,000కి వెళ్ళింది. టుడే వీఆర్ స్ట్రగ్లింగ్. సిల్వర్ అయితే 2.3, 2.2 లో ఉన్నాం. గోల్డ్ మేబీ 1.4, 22 క్యారెట్ అయితే 1.3, 1.32. సో ఈ పెరుగుదల కంటిన్యూ అవుతుంది అనుకుంటాను కొంతవరకు. ప్రాబబ్లీ ది వార్ కండిషన్ మారితే తప్ప కొంతకాలం అవుతుంది, కొంత పెరుగుతుంది. బట్ అట్ ఎండ్ ఆఫ్ ద డే మేబీ ఈ ఎండ్ ఆఫ్ ది ఇయర్, నెక్స్ట్ ఇయర్ అనేది చూసుకుంటే గోల్డ్ ఈస్ గోయింగ్ టు స్లో డౌన్, తగ్గుతుంది. కొనుక్కునే వాళ్ళు అవసరం అయితే తప్ప కొనుక్కోకూడదు. ఇంపార్టెంట్ అంటే లేకపోతే కొద్దిగా వెయిట్ చేసి ఆల్టర్నేటివ్ మోడ్స్ ఎత్తుకొని ఉంటే ఈ 1,700, 1,600 పెద్ద డిఫరెన్స్ రాదండి. కన్సాలిడేట్ స్టేజ్ లో ఉందంటారు. కన్సాలిడేట్ స్టేజ్ అంటే ఇప్పుడు నేను రియల్ ఎస్టేట్ కరెక్షన్స్ ఎప్పుడు కూడా గోల్డ్ మీరు స్టాక్ ఇన్వెస్ట్మెంట్ ఎవరు చూస్తారండి? రియల్ ఎస్టేట్, గోల్డ్, స్టాక్ మార్కెట్, మ్యూచువల్ ఫండ్స్ అండ్ సోవరెన్ బాండ్స్ అవి ఉన్నాయి. ఎప్పుడు కూడా రియల్ ఎస్టేట్ లో పెరిగినది ఎక్కడ ఓన్లీ ద లాస్ట్ ఇయర్ ది గోల్డ్ జాక్డ్ అప్ బై మేబీ 80,000 to 2 lakhs to 1.9 lakhs. ఇట్ ఈస్ హిస్టరీలో నాకు తెలిసి నేను చాలాసార్లు చెప్పాను, 1950లో 30 రూపాయలు ఉండేది అంతలో మా నాన్నమ్మ గారు చెప్పారు. అదే 1993లో 4,000 రూపీస్ పర్ తులం ఉంది, అంటే 24 క్యారెట్. 2011-12లో 28,000 అయింది. కరోనా టైంలో 50,000-55,000 ఉండేది. ట్రంప్ ప్రెసిడెంట్ అయ్యే ముందు 75,000-80,000 ఉంది. ఈ రోజు 1,89,000 నుండి మళ్ళీ వి కేమ్ బ్యాక్ టు 1,40,000. సో డెఫినెట్ గా గోల్డ్ ఈస్ గోయింగ్ టు ప్లే important role in coming days up to certain time. Right. Once if there is a clarity on the war issue, I think things rupee will become strong. If rupee weak avutundi, day by day rupee weak avutundi, dollar strong avutundi. In spite of all effort, Modi garu we should really thank. Then BJP or TRS, BRS kaadu, general fact is today his forecast vision is very good. Ante manalni mental ga prepare chestunaru, recession vachina meer tattukovali. ఇప్పుడు మనం చూసాం, కరోనా వచ్చినప్పుడు అలా చేశారు, మన పాకిస్తాన్ ఇండియా వార్ అయినప్పుడు. ఇవన్నీ ఫ్యాక్ట్ కరోనా చావుకి 100 కారణాలు అంటారు. సో ఇవన్నీ కలిపి దాని మీద కన్సాలిడేట్ డెసిషన్ తీసి గోల్డ్ పెరగడం తగ్గడం అనేది ఉంది. రైట్ సార్. అనిల్ గారు, మొన్నటి వరకు చూస్తే గోల్డ్ బాగా ఇంకా తగ్గుతుందని చెప్పేసి షార్ట్ సెల్లింగ్ కూడా చూసాము. సో ఆ తరహా ఏమైనా జరిగే అవకాశం ఉందా మళ్ళీ ఒకవేళ వీక్నెస్ కంటిన్యూ అయితే? ఇప్పుడు చూసుకుంటే 1,31,000 దగ్గర ఉంది క్రూషియల్ లెవెల్. 24 క్యారెట్, 132 I think 22 క్యారెట్స్. సో అది 1.3 1,30,000 కిందకు వస్తే గనక షార్ట్ సెల్లింగ్ ఏమన్నా ఉండే అవకాశం ఉందా? సో ఫస్ట్ థింగ్ ఏంటంటే ఇది సో పానిక్ సెల్లింగ్ అంతే అవకాశం లేదు. ఎందుకంటే డిమాండ్ అయితే పెరిగే
ఇంకా పెరుగుతుంది, ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద ఈటీఎఫ్స్ అన్ని కూడా వెయిట్ చేస్తా ఉన్నాయి కరెక్ట్ లెవెల్ కోసం. సో అండ్ ఇన్వెస్టర్స్ కంటిన్యూస్ గా ఈటీఎఫ్స్ ద్వారా వెదర్ ఇండియన్ మార్కెట్ లోనే కాదు ప్రపంచ మార్కెట్ లో అన్ని చోట్ల కూడా బంగారంలో పెట్టుబడి అనేది కంటిన్యూస్ నడుస్తానే. సో దర్ ఈస్ ఆల్వేస్ బయింగ్ సపోర్ట్. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మీరు అడిగారు 141 నుంచి ఇంకా పడిపోతుందనే భయం అనేది కొంచెం వరకు ఉంది. ఈ భయానికి ఏంటంటే కారణం బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ప్రైస్. ఇప్పుడు మళ్ళీ లాస్ట్ ఒక 10-12 రోజుల్లో మళ్ళీ ఏదైతే యుద్ధం మళ్ళీ తిరిగి మొదలైందో అప్పటి నుండి క్రూడ్ ఆయిల్ తీసుకుంటే మళ్ళీ 70 నుంచి మళ్ళీ ఇప్పుడు 88 అండ్ బ్రెంట్ తీసుకుంటే $90 మళ్ళీ వాళ్ళు దాటేసి. సో ఒక్కసారి క్రూడ్ ఆయిల్ మళ్ళీ $110 ఆ రేంజ్ లో 120 టచ్ అయితే మాత్రం గోల్డ్ మళ్ళీ కొంచెం పడిపోయే అవకాశం ఉంది. అదర్వైజ్ ఇంకొక నెక్స్ట్ ఒక $15-20 కుషన్ మాత్రం బంగారం పెరిగే అవకాశం ఉంది. ఎందుకంటే దీని తర్వాత $110-115 వస్తే మాత్రం డాలర్ మళ్ళీ స్ట్రాంగ్ అవుతుంది. అంతవరకు మాత్రం డాలర్ ఇండెక్స్ ఇంటాక్ట్ గా ఉండే అవకాశం ఉంది. సో ఇన్ ద ఎండ్ ఏంటంటే జనరల్ గా ఏంటంటే బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ అండ్ బంగారం ప్రైజెస్ అనేది నెగిటివ్ కోరిలేషన్ ఉంటుంది. ఇప్పుడు ఈ నెగిటివ్ కోరిలేషన్ ఎక్కడి వరకు ఉంటుంది అంటిల్ $110-115 వరకు ఉంటుంది. మీరు 110 తర్వాత మనం చూసాం ఎప్పుడైతే 100 దాటిందో క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ పడిపోతా ఉన్నాయి. ఎందుకో రీజన్ కూడా మనకు తెలుసు. అప్పుడు ఏమైంది, ఇన్ఫ్లేషన్ పెరిగిపోయింది ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో కూడా. అప్పుడు పెరిగినప్పుడు ఏంటంటే చాలా కంట్రీస్ యొక్క రెవెన్యూస్ అండ్ వాళ్ళ ఎక్స్పెండిచర్ కావాల్సిన డబ్బులు సఫిషియెంట్ గా లిక్విడిటీ లేక గోల్డ్ అమ్మాల్సిన పరిస్థితి వచ్చింది. సో మళ్ళీ 110 ఆ రేంజ్ టచ్ అయితే మాత్రం మళ్ళీ మల్టిపుల్ నేషన్స్ మనం చూస్తాము. అండ్ ఇంకొకటి ఇది ఇంకా కొన్ని రోజులు కంటిన్యూ ఇట్లాగే యుద్ధం కంటిన్యూ అయ్యి ఇప్పుడు ఏదైతే హార్ముజ్ జలసంధి మళ్ళీ 2-3 రోజుల నుంచి బ్లాక్ అయింది, ఏదైతే ఇరాన్ మళ్ళీ 2-3 కమర్షియల్ షిప్స్ మీద దాడి చేశాక. సో అలా జరిగితే ఏంటంటే ఇప్పుడు క్రూడ్ ఆయిల్ ఎటువంటిది కూడా ఎక్స్పోర్ట్ బయటికి వెళ్ళట్లేదు హార్ముజ్ జలసంధి నుంచి. అలాంటి పరిస్థితుల్లో గల్ఫ్ దేశాలు 8-7 ఉన్నాయి ఏవైతే ఉన్నాయో ఎక్స్పోర్టర్స్, వాటి లిక్విడిటీ క్రంచ్ కూడా మొదలవచ్చు. వాటి దగ్గర బంగారం నిల్వలు చాలా బాగా ఉన్నాయి. అవి కూడా ఓపెన్ మార్కెట్ లో అమ్మే అవకాశాలు ఉన్నాయి లిక్విడిటీ కోసం. సో అలాంటి పరిస్థితులు ఎప్పుడు వస్తాయి, ప్రాబబ్లీ ఇంకొక 15-20 రోజులు ప్లస్ ఈ క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ పెరిగితే తప్ప బంగారం మాత్రం ఇంటాక్ట్ గా చూస్తున్నాం. ఇండియన్ మార్కెట్ లో 140,000, ప్రపంచ మార్కెట్ లో $4,000 స్ట్రాంగ్ గా సపోర్ట్ కనబడుతుంది. అది బ్రేక్ అవ్వడం అనేది అంత పెద్దగా కనబడట్లేదు, ఎందుకంటే క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ మళ్ళీ రూఫ్ 90 దాటేసాయి. సో ఆ లెక్కను చూస్తే బంగారం బిల్ మళ్ళీ అంటే ఉన్న కొంచెం షార్ట్ రేంజ్ లో కానీ 130,000 వచ్చే అవకాశం మాత్రం చాలా తక్కువగా ఉంది ఇప్పుడున్న పరిస్థితుల్లో. రైట్ రామేశ్వరరావు గారు, ఇప్పుడు యుఎస్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల మీద తీసుకునే స్టాన్స్ గోల్డ్ మీద ఎట్లా ఇంపాక్ట్ చేసే అవకాశం ఉంది? ఆంధ్రప్రదేశ్ ముందు అనిల్ గారి స్టేట్మెంట్ ఒకటి నేను కొద్దిగా డివియేట్ అవుతున్నాను. ఎందుకంటే అనిల్ గారు నా ప్రకారం 1,30,000 కాదు, లాంగ్ టర్మ్ లో స్టిల్ కమ్ డౌన్ అనేది నా మేబీ నెక్స్ట్ 3-4 నెలలు ఐ అగ్రీ. బట్ అదర్వైజ్ చూసుకుంటే డెఫినెట్లీ ద బేస్ ప్రైస్ విల్ స్టిల్ డ్రాప్ టు ఫర్దర్ ఎక్స్టెండ్ అనేది నా ఒపీనియన్. సో ఫెడరల్ మీరు అడిగారు, ఫెడరల్ ఇంట్రెస్ట్ రేట్స్ ఆర్ ది బిగ్గెస్ట్ డ్రైవర్ ఆఫ్ ద గోల్డ్ ప్రైసెస్ యాజ్ ఆఫ్ ది మూమెంట్. అట్ మూమెంట్ చూసుకుంటే ఫెడరల్ ఇంట్రెస్ట్ రేట్స్ ఏవైతే మంచి డ్రైవ్ చేస్తుంది. తర్వాత హయ్యర్ ఫెడరల్ రేట్స్ ఇంక్రీజ్ ది ఆపర్చునిటీ ఆఫ్ కాస్ట్ ఆఫ్ హోల్డింగ్. ఇప్పుడు బంగారాన్ని మనం కొనుక్కోవడంతో పాటు సేఫ్టీ కూడా చూసుకోవాలి, హోల్డింగ్ కెపాసిటీ కూడా వెరీ ఇంపార్టెంట్. జనరల్లీ ఫెడరల్ రేట్స్ బూస్ట్ గోల్డ్ బికాస్ బారోయింగ్ బికమ్స్ చీపర్. ఎప్పుడైతే గోల్డ్ రేట్ తగ్గుతుందో డాలర్ పెరుగుతుంది, రూపీ తగ్గుతుంది, దానివల్ల ఈ వేరియేషన్. Then stronger US dollar will also have an impact on the gold prices. Weaker dollar makes gold cheaper in international for buyers, increasing demand valla. So rising US treasury yields often reduce investments. సో యుఎస్ గవర్నమెంట్ రూల్స్ కి మనకి కొద్ది తేడా ఉంది. మన లైన్ ఆఫ్ థింకింగ్, మన ఇన్వెస్టర్ అంటే మన ఎండ్ యూజర్ ఆఫ్ ది గోల్డ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ థింకింగ్ మన దగ్గర ఇంట్లో లేడీస్ మన ఇండియాలో ఎస్పెషల్లీ సౌత్ ఇండియాలో ఏదైనా ఫంక్షన్ అయితే గోల్డ్ లేకుండా బయటికి వెళ్ళే ప్రాసెస్ లేదు. కొట్టో తిట్టుకుంటారు, తిట్లు తిడతారు. ఆయన భర్త అనేవాడు గోల్డ్ కొనియకపోతే వాడు బతుకు బజారు, భరించేవాడే భర్త అని ఒక సామెత ఉంది. సో అందుకని మన గోల్డ్ ని ఎవరు క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ క్రూడ్ ఆయిల్ హార్మోన్స్ అనేది మెయిన్ అన్సర్టనిటీ అక్కడే ఉంది. ఈ వార్త ఆగుతుందా ఆగదా, దానికి ప్రెసిడెంట్ ట్రంప్ కానీ ఇరాన్ ఎక్కడ ఆన్సర్. నేను అందరూ కలిసి ఐకమత్యంగా కూర్చుంటే తప్ప ఐ డోంట్ థింక్ వాళ్ళిద్దరూ ఈగో వెళ్ళిపోయారు. నువ్వెంతంటే నేనెంత పంతం, ఈగో అంటే ఈగో అని చెప్తాను. సో హై ఆయిల్ ప్రైసెస్ ఫోర్స్
ది ఫెడరల్ టు కీప్ రేట్స్ హైయర్. గోల్డ్ మే ఫేస్ షార్ట్ టర్మ్ ప్రెషర్ అయితే ఉంటుంది. గోల్డ్ ఉన్న జియో పొలిటికల్ టెన్షన్స్ కానీ కండిషన్స్ కానీ విల్ హ్యావ్ ఎ లాట్ ఆఫ్ ఇంపాక్ట్. జాబ్స్ లేకపోతే గోల్డ్ కొనే వాళ్ళు ఎవరంటే డబ్బులు ఉన్నవాళ్ళు ఎవరంటే సాఫ్ట్వేర్ 5 లక్షలు 10 మిగతా వాళ్ళు కూడా ఉన్నారు. బట్ 5 లక్షలు 10 లక్షలు అనేది వెరీ రేర్ బ్యాకెట్. జాబులు తీసే వాళ్ళు కూడా అందరు కూడా హై టికెట్ 5 లక్షలు ఒకటి తీసి కింద 50,000 10 మంది వస్తారు. దానివల్ల అవుట్పుట్ పెరుగుతుంది. అండ్ ఇన్వెస్టర్స్ షుడ్ మానిటర్ ఫెడ్ మీటింగ్స్. ఈ సిపిఐ ఇన్ఫ్లేషన్ కానీ డాలర్ ఇండెక్స్ కానీ బ్రెంట్ క్రూడ్ కానీ ఇవన్నీ కూడా దే ఆర్ గోయింగ్ టు బి ఎ పార్ట్ ఆఫ్ ది సిచ్యువేషన్. అండ్ ఎవరైనా గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేయాలంటే ఆచి తూచి పాస్, డోంట్ టేక్ డెసిషన్ ఇన్ ఎమోషన్ అండ్ ఫియర్ ఆఫ్ ప్రైస్. చాలా మంది కొనేస్తారు, అమ్మేస్తారు. మొన్న ఒక ఆయన ఫోన్ చేశాడు, నిన్న మన వీడియో చూసి చేశారు, గుడ్ న్యూస్ ఇది. నిన్న ఆయన అడిగాడు, సార్ నా దగ్గర 7.5 కేజీలు సిల్వర్ ఉంది, 5 కేజీలు బంగారం ఉంది, నేను కొన్నిది 70, 80, 1,50,000 దగ్గర కూడా కొన్నా గోల్డ్ సిల్వర్. ఇప్పుడు అమ్మేయాలా ఉండాలా అని అడిగాడు. 7.5 కేజీలు సిల్వర్ 5 అంటే నేను చాలా తక్కువ మంది చూస్తున్నాను, బట్ మేబీ ట్రేడింగ్ బిజినెస్. ఇప్పుడు నేను యాజ్ ఆఫ్ నౌ ఆల్రెడీ నాకు యావరేజ్ రేట్ ప్రాఫిట్ 170 లెక్క పడింది. నేను ఎక్కువ కొనేది ఇప్పుడు రేట్ తగ్గుతుందా పెరుగుతుందా, అమ్మాలా అమ్మకూడదా అనేది. ఎందుకంటే సిల్వర్ కూడా చైనాలో మనం చూసాం లాస్ట్ టైం, మీకు కాపర్ మీద సిల్వర్ కోటింగ్ చేసి సిల్వర్ కన్జంప్షన్ తగ్గించారు. ఎప్పుడైతే డిమాండ్ పెరిగిందో ఇండస్ట్రీ యూసేజ్కి వెళ్తుందో సిల్వర్ రేట్ పెరిగిపోతుంది. గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ రూపంలో వచ్చేసింది, అంతమంది ఆర్నమెంట్స్ ఉన్నాయి. సో అందుకనే ఈ పాత ఆర్నమెంట్ మొత్తం గోల్డ్ మన దగ్గర ఉంది, ఎలా మేనేజ్ చేయాలనేది మేబీ సిఏ ప్లానర్స్ ఉన్నారు, ఫైనాన్షియల్ ప్లానర్స్, దే విల్ బి ది రైట్. నేను కొంతవరకు చెప్తాను, బట్ ఫైనాన్షియల్ అదే సిఎఫ్ ఎవరైతే ఉన్నారో దే ఆర్ డూయింగ్ లాట్ ఆఫ్ బిజినెస్. చాలా మంది హెల్ప్ చేస్తున్నారు, చాలా మంది గైడ్ చేస్తున్నారు. తొందరపడి డెసిషన్ తీసుకుంటాం, మనం ఆచి తూచి ఒక నిమిషం ఆగి ఇది మనకి ఎంత అవసరం, అసలు అవసరం లేదా, ఇప్పుడు అవసరం. ఇక పెళ్లి శ్రీమంతాలు బర్త్డేలు ఎవరు ఆపలేరు. నేను అనుకున్నా, మీరు అనుకున్నా, నోబడీ విల్ స్టాప్. బట్ డెఫినెట్ గా ట్రేడింగ్ వాళ్ళు కానీ ఇప్పుడు స్పెక్యులేషన్ అంటాం, ఆ స్పెక్యులేషన్ దే హావ్ టు హోల్డ్ ఆన్. బికాస్ రియల్ ఎస్టేట్ కూడా ఒకప్పుడు ఏమైందంటే ఎక్కువ పెరుగుతుంది, ఎక్కువ రేట్లు తర్వాత కొలాప్స్ అయింది. 2007-8 లో మీరు రెస్టన్ ఎంటైర్ వరల్డ్ లో రెస్టన్ వచ్చింది. ఈ ఫ్యాక్టర్స్ అన్ని పెట్టుకుంటే మాత్రం గోల్డ్ ఈస్ గోయింగ్ టు ప్లే విత్ అస్, Trump is going to play with us, but India is not going to accept that. రైట్ అండి. సార్ అనిల్ గారు, సిల్వర్ డైరెక్షన్ ఎట్లా ఉండబోయే అవకాశం ఉంది? ఇప్పుడు చూసుకుంటే 2,35,000 దగ్గర ఉంది హైదరాబాద్లో. సో సిల్వర్ ధరలు ఎట్లా గోల్డ్తో ఈక్వల్గానే వెళ్తుందా, లేకుంటే ఎట్లా అంటారు? సిల్వర్ కి గోల్డ్ కి ఎటువంటి కోరిలేషన్ అయితే లేదండి. సిల్వర్ ప్రైజెస్ కంపల్సరీ ఓన్లీ డిపెండ్స్ ఆన్ ద సప్లై అండ్ డిమాండ్. లాస్ట్ టైం మాత్రం ఓన్లీ స్పెక్యులేషన్ వల్ల ఫ్యూయల్ అయింది కాబట్టి ఇష్టం వచ్చినంత అన్యూజువల్ గా ఒక పెద్ద ర్యాలీ కనబడింది. బట్ ఆ స్పెక్యులేషన్ అనేది, బబుల్ అనేది కొంచెం పడిపోయింది. సో నా ఇక్కడ నుంచి ఏంటంటే ఫేర్ గా పెరుగుతుంది. ఎందుకంటే మీరు చూసుకుంటే సిల్వర్ కి ఇంకా డిమాండ్ అయితే చాలా ఉంది. ఈవెన్ నియర్లీ ఒక 500 to 600 tons ఓన్లీ సోలార్ ప్యానల్స్ లోనే మనకి సిల్వర్ డిమాండ్ ఉంది. అండ్ దాంతో పాటు ఈ మధ్యలో వచ్చిన ఏమంటారు, ఈ స్పెక్యులేషన్ వల్ల చాలా మంది ఫిజికల్ సిల్వర్ కూడా కొని పెట్టుకున్నారు. సో అది ఒకేసారి మారుతుందా అంటే అంత తొందరగా మారే అవకాశం లేదు. బట్ అట్లా అని చెప్పి ప్రాబబ్లీ ఈ సంవత్సరం ఒక 18 నుంచి ఇప్పుడు కరెంట్ ప్రైస్ నుంచి ఒక 18 నుంచి 20% పెరగచ్చు. అంతకన్నా ఎక్కువ పెరిగే అవకాశం అయితే వెండికి ఈ సంవత్సరం ఎక్కువ లేదు. వొలటిలిటీ మాత్రం అది స్ట్రైట్ లైన్ లో గ్రో అవ్వదు పక్కా. మనం చూసాము వెండి ఎప్పుడు కూడా వొలటైల్ ఎక్కువ, ఈసారి కూడా అలాగే ఉంటుంది. ఇది సో అందరికి ఇది నేనైతే అదొక ఇన్వెస్ట్మెంట్ వెహికల్ లాగా చూడొద్దని అంటాను. స్ట్రైట్ అవే మీకు అవసరమైనంత కొనుక్కోండి వాడకానికి తప్ప. బంగారం ఇన్వెస్ట్మెంట్ వెహికల్, బట్ సిల్వర్ ఈజ్ నాట్ ఎ ఇన్వెస్ట్మెంట్ వెహికల్. హిస్టారికల్లీ కూడా చూసాము, ఒక్కోసారి 30-40%. ఈ సంవత్సరం కూడా 4 లక్షల నుంచి ఎక్కడికి వచ్చిందో చూసాము. January 31st అప్పుడు క్లోజ్లీ 4 lakhs వరకు ఉంది పర్ కేజీ. అక్కడ నుంచి ఇప్పుడు 220, 230 దగ్గరకు వచ్చింది. సో ఇది అసలు మళ్ళీ ఇంకోటి, బంగారం పెరుగుతుంది కదా అని వెండి పెరుగుతుంది అనేది కూడా అసలు కోరిలేషన్ అయితే లేదు. లాస్ట్ టైం వాజ్ ఓన్లీ ఏమంటారు వన్ ఆఫ్ టైం అయింది. అండ్ డిమాండ్ అయితే మాత్రం ఇంకా స్ట్రాంగ్ గా ఉంది సిల్వర్ కి. బట్ ఒకటి ఏమైందంటే ఈ కరెంట్ హై ప్రైజెస్ ఏవైతున్నాయో దీని వల్ల చాలా క్లోజ్ అయిన సిల్వర్ మైన్స్ ఏవైతున్నాయో అవి ఓపెన్ అవుతున్నాయి. సో సప్లై సైడ్ నుంచి కూడా ఇంప్రూవ్మెంట్ ఉంది. అండ్ ఇంకొక థింగ్ ఏంటంటే సిల్వర్
మైన్స్ కానీ సిల్వర్ ప్రాసెసింగ్ ప్రొడక్షన్ చేయడానికి స్టార్ట్ చేయడానికి కూడా కొత్త మొదలు పెట్టినవి కూడా 3 నుంచి 4 సంవత్సరాలు మినిమం పడుతుంది. సో ఆ లెక్కన చూస్తే లాంగ్ టర్మ్ సిల్వర్ విల్ బి అంటే ఏమంటారు ఇన్ఫ్లేషన్ ప్లస్ ఒక 3-4% కన్నా తప్ప అంతకన్నా ఎక్కువ పెరుగుతుందని మాత్రం ఆశ పెట్టుకోకపోవడం మంచిది. హై రిస్క్, హై వోలటైల్. సో అలాంటప్పుడు ఏంటంటే మీరు నిజంగానే ఇన్వెస్ట్ చేయాలంటే మాత్రం 70% వరకు మాత్రం బంగారంలో పెట్టుకొని మాక్సిమం 30% వరకు మాత్రమే సిల్వర్ లో ఉంచితే బెటర్. లాస్ట్ టైం లాగా ఒకేసారి సడన్ గా రిటర్న్ వస్తుందంటే అది మాత్రం అదొక అంటే మిత్తే, మళ్ళీ రాకపోవచ్చు. దెన్ కమింగ్ బ్యాక్ టు మీరు చెప్పండి. రైట్ అండి రామేశ్వరరావు గారు, ఇప్పుడు చూసుకుంటే ఈ వొలటాలిటీ ఉంది సరే, దాన్ని పక్కన పెడితే ఫిజికల్ కన్నా డిజిటల్ గోల్డ్ బెస్ట్ అంటారా ఈటీఎఫ్లో? అది కూడా సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్తో ఏమన్నా వెళ్ళొచ్చు అంటారా? గోల్డ్ ఈటీఎఫ్ అనేది గోల్డ్ అర్థమైంది. ఈటీఎఫ్ అనేది ఒక మంచి పరిణామం అనుకుంటాను నేను. ఎందుకంటే డైవర్సిఫికేషన్ ఇస్ బెటర్ దాన్ ఇన్వెస్టింగ్ ఓన్లీ ఇన్ వన్ ప్రెషియస్ మెటల్. గోల్డ్ సార్ అన్నట్టు సిల్వర్ కానీ గోల్డ్ మైనింగ్ కాస్ట్ ఇస్ వెరీ హై నౌ కంపేర్. ఎందుకంటే లాట్ ఆఫ్ రీజన్స్ సపరేట్ ఎపిసోడ్. సో 50% ఆఫ్ ప్రెషియస్ మెటల్ అలికేషన్ కెన్ బి ఇన్ గోల్డ్. ఎందుకంటే ఇప్పుడు ఉన్న పర్సెంట్. బట్ నేను ఓవరాల్ జనరల్ గా చెప్పేది, మీ దగ్గర ₹1,00,00,000 అంటే అంటే డిస్ట్రిబ్యూట్ ది రిస్క్. యూ ఇన్వెస్ట్ పార్షియల్లీ ఇన్ రియల్ ఎస్టేట్, పార్షియల్లీ ఇన్ అంటే గోల్డ్, partially in stock market, partially in mutual funds. And then if you carry 10 dozens of eggs in one basket and by mistake the basket పడిపోయింది కింద, నా గరక నా గట్టుగా. ఇప్పుడు రియల్ ఎస్టేట్ అని రియల్ ఎస్టేట్ చెప్పండి. నేను ఎలా చేస్తానంటే జనరల్ గా ఒక 25-30% రియల్ ఎస్టేట్ లో పెడతాను, ఒక 20-25% గోల్డ్ లో పెడతా, ఒక 10% స్టాక్ మార్కెట్ లో పెడతా, ఒక 10% మ్యూచువల్ ఫండ్స్ లో పెడతా, ఇంకో 5-10% బాండ్స్ కానీ సోవరెన్ కానీ గోల్డ్ ఇవన్నీ కూడా పెడతాం. మేబీ అనిల్ గారు ఒప్పుకుంటారో తెలియదు. ఇది నా ప్రాక్టికల్ అంటే నా మనీని ఏదైతే కుదిరిపాటు అరేంజ్ చేసుకుంటా అలా డిస్ట్రిబ్యూట్ చేసుకుంటాం. ఎలా డిస్ట్రిబ్యూట్ అలొకేట్ చేసుకుంటాం. అండ్ గోల్డ్ ఈటీఎఫ్స్ అనేది సేఫ్టీ విధంగా చూసుకుంటే ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. మీ దగ్గర ఏమి ఉండదు, ఫిజికల్ గా గాల్లో తేలుతుంది. గాల్లో తేలినట్టు పాట ఉందంటే గాల్లో ఉంటాం. మన ఇప్పుడు ఇంట్లో పెట్టుకుంటే దిస్ ఆల్వేస్ సెక్యూరిటీ ఇష్యూ. లాకర్ లో పెట్టుకుంటే గోల్డ్ మానిటైజేషన్ లాస్ట్ టైం మనం గోల్డ్ మానిటైజేషన్ వస్తే ఇంకా పెట్టండి. ఇప్పటి వరకు మనం గోల్డ్ లోన్ పెట్టి మనం వడ్డీ కడుతున్నాం ఈఎంఐస్ కానీ. ఇప్పుడు గవర్నమెంట్ ఇస్తుంది అంటుంది, మీ గోల్డ్ ఇంట్లో పెట్టుకోకుండా ఫ్రీగా we will give you the and 20-30% ETF లో పెట్టుకోవడం ఐ సజెస్ట్. అంటే ఏ విధంగా చూసుకున్నా అది మనకి ఎస్ఐపి లో కూడా ఎస్ఐపి చాలా మంది ప్రిఫర్ చేస్తున్నారు. ఐ థింక్ 10-12% అంటున్నారు, నాకు కరెక్ట్ తెలియదు. మేబీ 1-2% ఇటు అటు ఉండొచ్చు. బట్ సిల్వర్ జనరల్లీ హై వోలటైల్. ఎందుకంటే గోల్డ్ తో కంపేర్ సిల్వర్ ఒకప్పుడు ఉన్నంత డిమాండ్ ఇప్పుడు లేదు. అండ్ ఇప్పుడు అది ఎందుకు పెరిగిందంటే గవర్నమెంట్ కూడా ఈవీ వెహికల్స్ రిజిస్ట్రేషన్ ఫీ అని పెట్టి ఇప్పుడు సెమీ కండక్టర్స్, చిప్స్, సోలార్ అన్నింటిలో కూడా ఈ సిల్వర్ అనేది బాగా వాడుతున్నారు. ఇండస్ట్రియల్ డిమాండ్ వర్సెస్ ఈవీస్. రానున్న రోజుల్లో ఈ డీజిల్ పెట్రోల్ కార్లు తగ్గిపోతాయని గవర్నమెంట్ ఇస్ ట్రైయింగ్. అండ్ ఆల్ ఫర్ డోంట్ పుట్ ఆల్ ఎంటైర్ ఫండ్స్ వాట్ ఎవర్ యూ హ్యావ్ షుడ్ బి విత్ ఇన్ యువర్ కంట్రోల్. చాలా మంది ఫైనాన్షియల్ గా కూడా చెప్పాను, నేను ఎక్స్పర్ట్ గా నాకు తెలిసిన ఈఎంఐస్ చాలా టగా కొనేస్తుంటారు సామాన్లు. ఓవరాల్ ఈఎంఐ మేబీ నాకు తెలిసి మీ శాలరీలో 30-35% is ideal. Above 40% you are going to land up in a dead end. And portfolio exposure to precious metals. Generally మార్కెట్ లో మన అవేర్నెస్ చేసేది 10-15% max 20%. దానికంటే దాటకుండా ఉంటే మంచిది. అండ్ బేస్డ్ ఆన్ ది కరెంట్ సిచ్యువేషన్స్, డెవలపింగ్ కండిషన్స్, వార్ కానీ, తారీఫ్ కానీ, పొలిటికల్ కానీ, ఫెడరల్ రిజర్వ్ ఇంట్రెస్ట్ రేట్స్ కానీ, గవర్నర్ కూడా రిజైన్ చేశాడు మీరు చూస్తే అమెరికాలో, ట్రంప్ కి వాడికి పడక. ఇవన్నీ కూడా I think you should be able to strategize and revise every quarter, half yearly, yearly. Don't ఒకసారి వేస్తాం కదా అయిపోయిందని కాకుండా మనం ఉన్న స్ట్రాటజీ అనేది అప్పుడున్న సిచ్యువేషన్ లో ఎక్కడ పెట్టుకుంటే బాగా వస్తుంది, ఎప్పుడు ఎంత వస్తుంది, దానికి రిస్క్ ఫ్యాక్ట్ ఎంత, పాజిటివ్ ఫ్యాక్ట్ ఎంత, సేఫ్టీనెస్ ఎంత, మార్కెట్ లో డిమాండ్ ఎలా ఉంది. నేను చెప్పినట్టు వేల టన్నులు ఇండియాలోనే ఉంది. వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ కన్జ్యూమర్ ఇన్ ది వరల్డ్. అండ్ దానికి కన్జ్యూమర్ వరల్డ్ లోనే ఎక్కువ మొత్తాల్లో వాడతాం. ఇవన్నీ చూసుకుంటే I think time to time they have to come to the financial advisors, analysts దగ్గరికి వస్తే they will be able to guide properly and safeguard their investment. రైట్ అండి. అనిల్ గారు, ఈ ఇయర్ ఎండింగ్ కి గోల్డ్ సిల్వర్ ప్రొజెక్షన్స్ ఎంతవరకు వెళ్ళవచ్చు అంటారు?
సో ఈ ఇయర్ ఎండ్ చూసుకుంటే మాత్రం ప్రాబబ్లీ గోల్డ్ ఒక 12-15% ఇక్కడ నుంచి అప్ సైడ్ పొటెన్షియల్ ఉందండి. సో అండ్ సిల్వర్ ప్రాబబ్లీ ఒక 14-15%, అంతే తప్ప అంతకన్నా ఎక్కువగా ఎక్స్పెక్టేషన్ అయితే మాత్రం లేదు. సో ఎందుకంటే తెలుస్తుంది ఇక్కడ పరిస్థితులు ఒకసారి స్టేబుల్ అయ్యేంత వరకు మాత్రం. సో మళ్ళీ మనం చూసిన జనవరిలో చూసిన ప్రైసెస్ రావాలంటే మాత్రం ఒక 1 to 2 years పట్టొచ్చు గోల్డ్ విషయంలో. సిల్వర్ విషయంలో మాత్రం ఐ డోంట్ ఫోర్సీ అంత ఈజీ తొందరగా అది వస్తుందని నాకైతే నమ్మకం లేదు. సిల్వర్ షార్ట్ టర్మ్ లో మాత్రం వాలటైలిటీస్ కంటిన్యూ అవుతాయి అంటారు. కంటిన్యూ అవుతే కొంచెం పెరిగే అవకాశం ఉంది నెక్స్ట్ ఫర్ సమ్ టైం. కానీ ఎప్పుడైతే ఆయిల్ ప్రైజెస్ మాత్రం మళ్ళీ 110 దాటిందంటే మాత్రం మళ్ళీ గోల్డ్ పడిపోవడం స్టార్ట్ అవుతుంది. రైట్ సార్, ఈ ఫేజ్ లో గోల్డ్ సిల్వర్ కొనొచ్చు అంటారా, వెయిట్ చేయాలంటారా? సార్ ఎప్పుడు ఒకటి లాంగ్ టర్మ్ కోసం కొండి. లాంగ్ టర్మ్ కు ఎవ్రీ ఇయర్ 12-15% అయితే లాంగ్ టర్మ్ యావరేజ్ బంగారం పెరుగుతుంది 12% వరకు. సో లాంగ్ టర్మ్ కోసం యాడ్ చేస్తూ పోవడం ఇంపార్టెంట్. షార్ట్ టర్మ్ కోసం మాత్రం కాషియస్ గా ఎవరైతే ఉండాలి తప్ప, అండ్ పెద్ద ఇన్వెస్ట్మెంట్ అంటే పోర్ట్ఫోలియో సైజ్ పెద్దగా ఉన్నప్పుడు ఒక 10% వరకే అలొకేట్ చేసి రిస్క్ తీసుకోవచ్చు షార్ట్ టర్మ్ లో. బట్ అదర్వైజ్ మీ పోర్ట్ఫోలియో మొత్తాన్ని మాత్రం గోల్డ్ కి ఎక్స్పోజ్ చేయకండి. అండ్ గోల్డ్ అండ్ సిల్వర్ ట్రేడింగ్ అనేది నాట్ ఫర్ నార్మల్ పీపుల్, ఎందుకంటే సైజు పెద్దదే. దాని బదులు ఈజీఆర్స్ అని కొత్తగా సెబీ ఇచ్చింది స్టాక్ ఎక్స్చేంజ్ లో. ఈ గోల్డ్ రిసీట్స్ అంటాం దాన్ని. ఈ గోల్డ్ రిసీట్స్ ద్వారా ఏంటంటే చిన్న డినామినేషన్ కూడా కొనుక్కోవచ్చు. ఇది ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్ కన్నా కూడా తక్కువ రేటు, అండ్ బంగారం ప్రైస్ కి చాలా దగ్గరలో ఉంటుంది. బులియన్ ప్రైస్ కి ఈజీఆర్ ప్రైస్ దగ్గరగా ఉంటుంది. ఇది ఇప్పుడు ఎవరైనా సరే డిమాట్ అకౌంట్ ద్వారా కొనుక్కోవచ్చు, అమ్ముకోవచ్చు. దీస్ ఆర్ నాట్ ETFs, దీస్ ఆర్ ఈజీఆర్స్ గోల్డ్ రిసీట్స్. వీటి ద్వారా ఎవరైనా సరే స్మాల్ బిగ్గర్ అని కొనుక్కొని పెడతా పోతా ఉంటే ఏంటంటే గోల్డ్ బులియన్ కి దగ్గరగా ఉంటుంది, లోయెస్ట్ కాస్ట్. ఎప్పుడంటే అప్పుడు లిక్విడేట్ చేసుకొని మనం బంగారం కొనుక్కోవచ్చు ఓపెన్ మార్కెట్. రైట్ సార్, రామేశ్వరరావు గారు మీ అంచనా ఏంటి ఇయర్ ఎండింగ్ కి గోల్డ్ సిల్వర్? మేజర్లీ అగ్రీ విత్ అనిల్, ఎందుకంటే అనిల్ గారు చెప్పింది ఒక లాజిక్ తో కనొచ్చు. మేబీ నేను కానీ ఆయన చెప్పిన దానికి 5-10% ఇటు వేరియేషన్ ఉండొచ్చు. బట్ ఒకవేళ మీరు సోలార్ ఎనర్జీ ఈవీ కానీ డెవలప్ అయితే నా అంచనా ప్రకారం సిల్వర్ కన్జంప్షన్ కూడా ఎక్కువైతే మళ్ళీ రేట్లు తేడా వచ్చే అవకాశం ఉంది. ఇంకొక లాస్ట్ సజెషన్ అంటే చాలా మంది అప్పులు చేసి కొనుక్కోవాలని అడుగుతున్నాను. మన వీడియో చూసే ఫోన్ చేసి ఫోన్లు ఎక్కువ వస్తున్నాయి. అని ఏమంటుందంటే, సార్ నా దగ్గర డబ్బు లేదు కానీ రేపొద్దున ఇంకా పెరిగిపోతే మనం కొనుక్కోలేము. మన దగ్గర ఇప్పుడు ఆడపిల్లలు ఉన్నవాళ్ళు ఎస్పెషల్లీ కట్నాల కింద వస్తువుల కింద ఇవన్నీ ఇవ్వాలి. ఇప్పుడు నేనైతే అప్పు చేసి కొనుక్కున్నంత సిచ్యువేషన్ రాదేమో అనుకుంటున్నాను. ఎందుకంటే అప్పు అనేది మళ్ళీ ఇట్స్ బర్డెన్. మీరు మళ్ళీ లోన్ తీసుకుని పెట్టుకోవాలి. అంత అప్రిషియేషన్ ఇక్కడ అంటే ఇంత లాస్ట్ ఇయర్ 1 year ఏదైతే దూకుడులో పరిగెట్టిందో ఇప్పుడు అంత లేదు దూకుడు అనేది. ఎందుకంటే ఇన్వెస్టర్స్ పీరియాడిక్ కరెక్షన్స్ ఇంపార్టెంట్, నాట్ ఇది స్ట్రైట్ ఇలా పెరుగుతుంది అనుకోవాలి 45 degrees లో. ఈసారి యాక్చువల్లీ మనం 80-90% లో పెరిగింది 90 degrees రైట్ యాంగిల్ లో. కానీ ఎప్పుడు కూడా ఆల్ డేస్ ఆర్ నాట్ సండేస్. సో అలా పెరుగుతుంది అనే నమ్మకాలు అయితే చాలా తక్కువ కనిపిస్తుంది. అండ్ లాంగ్ టర్మ్ రిటర్న్స్ ఆర్ లైక్లీ టు డిపెండ్ మోర్ ఆన్ గ్లోబల్ మానిటరీ పాలసీ. రైట్ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ అనిల్ కుమార్ గారు, రామేశ్వరరావు గారు, మీ వాల్యుబుల్ సమయాన్ని వెచ్చించి చర్చలో పాల్గొన్నందుకు. ఇది బిజినెస్ పల్స్ ఇంటరాక్షన్. చూస్తూనే ఉండండి HMT.